హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక వీకెండ్ బ్లాగ్ ని చూస్తారు. అలానే ఈ వీకెండ్ నేను లంచ్ స్పెషల్స్ ఏం ప్రిపేర్ చేశాను అనేది కూడా షేర్ చేస్తాను. సండే అనగానే నాన్ వెజ్ తో బంతా హై. మా ఇంట్లో కూడా వీలైనంత వరకు చికెన్ ఉంటుంది, లేకపోతే ఫిష్ తీసుకొస్తాం. బట్ ఈ వీకెండ్ మా కోసం చికెన్ అండ్ డాడీకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి మటన్ తీసుకొచ్చారు. లంచ్ కి మటన్ లో ములంకాడ వేసి కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అలానే చిట్టుముత్యాల రైస్ తో చికెన్ పలావ్ ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది షేర్ చేస్తాను. లాస్ట్ ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ అంబి వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు చిట్టుముత్యాల రైస్ తో దొన్నె బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షేర్ చేశాను. ఆ రెసిపీకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అవి వేస్తేనే టేస్ట్ బాగుంటది అన్నమాట. బట్ ఈ రెసిపీ అలా కాదు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. అన్ని కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేస్తాం, కానీ టేస్ట్ అండ్ ఆ ఫ్లేవర్ రెండు చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా పలావ్ రెసిపీ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆయిల్ లో బిర్యానీ మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్న స్లైసెస్ గా కట్ చేసుకొని అవి యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇందులోని మనం ఎటువంటి కారం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయలు ఘాటే ఉంటుంది. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీరతో పాటు చికెన్ కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఆ చికెన్ కొంచెం వైట్ కలర్ లోకి టర్న్ అవుతుంది. అండ్ అలానే మనం వేసిన మసాలా అంతా చికెన్ కి బాగా పడుతుంది అనమాట. సో అలా చికెన్ వైట్ కలర్ లోకి టర్న్ అయిన తర్వాత అప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే స్లోగా చికెన్ లోంచి వాటర్ రిలీజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక చిన్న మీడియం సైజ్ టొమాటోని పీసెస్ గా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతా కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేయండి. టొమాటోస్ పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించాలి. టొమాటో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోని రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు చిట్టిముత్యాల రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ కన్నా చిట్టిముత్యాల రైస్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. మీకు విషయం తెలుసా, ఇలా చిట్టిముత్యాల రైస్ తో చేసిన పలావు ఈవెన్ షుగర్ పేషెంట్స్ అయినా తినొచ్చు. అలా షుగర్ లెవెల్స్ ఏవి ఫ్లక్చువేట్ అవ్వవు, ఎప్పుడులానే ఉంటాయి. షుగర్ పేషెంట్స్ కి బాస్మతి రైస్ కన్నా ఈ చిట్టిముత్యాల రైస్ తో బిర్యానీ చేసుకొని తినడమే మంచిది. వన్స్ మీకు చిట్టుముత్యాల రైస్ ఫ్లేవర్ అలవాటు అయిపోయింది అనుకోండి, ఈవెన్ బాస్మతి రైస్ కూడా మీకు అంత సహించదు, అంత బాగుంటుంది అనమాట. ఇంకా చికెన్ లోని రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేయండి. నెక్స్ట్ ఇంకా వెంటనే మూత తీసి ఒకసారి మిక్స్ చేసి ఇందులోని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ కూడా సేమ్ మన రెగ్యులర్ రైస్ లానే 1 కప్ రైస్ కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం కదా, అదే క్వాంటిటీ. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇంకా అది మూత పెట్టి వాటర్ ఎవాపరేట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా ఈ లోపు నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు డాడీ 1/2 kg చికెన్ తీసుకొస్తే 1/4 kg ఏమో పలావ్ లో వేసి చేశాను. ఇంకొక 1/4 kg దాంతో కర్రీ చేస్తున్నా. ఇంకా చికెన్ కర్రీకి నేను వీలైనంత వరకు ఆనియన్స్ ని సన్న స్లైసెస్ గా కట్ చేసుకుంటాను. ఆయిల్ లో ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు అవి క్యారమలైజ్ అయిపోయి గ్రేవీ లాగా వస్తుంది. ఇంకా నేను సెపరేట్ గా మసాలా పేస్ట్ ఏవి యాడ్ చేయను. జస్ట్ ఆనియన్స్ సన్న స్లైసెస్ గా కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను. కాకపోతే ఈ రోజు ఏమైందంటే ఆనియన్స్ పెద్ద పీసెస్ గా కట్ చేశాను. అవి ఎంత ఆయిల్లో వేపుతున్నా క్యారమలైజ్ అవ్వట్లేదు, గ్రేవీ రావట్లేదు. జీడిపప్పు అది పేస్ట్ చేసి వేస్తే గ్రేవీ వస్తుంది, కాకపోతే అంత చేసే ఓపిక లేదు. ఇంకా అందుకని ఆనియన్స్ వేగిన తర్వాత టొమాటోస్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కరివేపాకు అన్ని వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను. మంచిగా గ్రేవీ వచ్చింది. ఇంకా తర్వాత నార్మల్ చికెన్ కర్రీ ఎలా చేస్తానో అలానే చేశాను. ఈ టిప్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని షేర్ చేశాను. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంక ఇక్కడైతే మటన్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ కుక్కర్ లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, సోంపుతో పాటు ఆనియన్ పీసెస్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవడం కానీ మూత పెట్టేశాను. ఇలా హడావిడిగా వంట కార్యక్రమం జరుగుతుంది. ఈ లోపు పలావ్ ఎంత వరకు వచ్చిందో చూద్దాము. ఇంకా వాటర్ ఉంది కదా, అది కంప్లీట్ గా ఎవాపరేట్ అయిపోవాలి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసి సాల్ట్ చెక్ చేయండి. సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే యాడ్ చేయండి. ఇన్ కేస్ కారం సరిపోకపోతే మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అంతా దగ్గరికి అయినంత వరకు ఉంచిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కిందన తవా ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసి దాని మీద బిర్యానీ హండి పెట్టాలి. ఇలా చేయడం వల్ల అన్నం ముద్దైపోకుండా ఉంటుంది, అలానే కింద మాడిపోకుండా ఉంటది అనమాట. ఇంక ఇది లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేయండి. అన్నం ఉడికిపోతే పర్వాలేదు, లేకపోతే ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోవడం. అలా చికెన్ పలావ్ ని దమ్ మీద పెట్టేశాను. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే మటన్ కర్రీ ప్రాసెస్ లో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటో పీసెస్, అలానే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అన్ని కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత ఇందులోని మటన్ యాడ్ చేసుకోవాలి.
మటన్ వేసాక ఒకసారి మూత పెట్టండి. ఇలా మటన్ లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్ గా అయిపోయింది, కొంచెం ఉంటే అందులో వాటర్ కలిపేసి ఇంకా వాటర్ యాడ్ చేసేసాను. ఇక గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి మూత పెట్టేయండి. ఒక 6 to 7 విజిల్స్ వస్తే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడైతే చికెన్ కర్రీతో పాటు పలావ్ రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లోని కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే, అంతే. ఆ రోజు మటన్ లో ములంకాయలు వేస్ట్ చేస్తా అన్నాను కదా, మర్చిపోయినట్టున్నాను, చికెన్ లో యాడ్ చేసేసాను. వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత మంచిగా అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాం. పులావ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ట్రస్ట్ మీ గైస్, చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. ఈ చిట్టి ముత్యాల రైస్ తో దొన్నె బిర్యానీ ఒక ఫ్లేవర్ తో ఉంటే, ఇలా ప్లెయిన్ పలావ్ ఇంకొక ఫ్లేవర్ తో ఉంది. రెండు చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం ఈ చిట్టి ముత్యాల రైస్ తో పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా రెసిపీ తెలిస్తే నాకు కమెంట్స్ లో చెప్పండి. నేను డెఫినెట్ గా ట్రై చేసి మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో మ్యాంగో ఐస్ క్రీమ్ నిన్న ప్రిపేర్ చేశాను కదా, సో అదే అందరికి సర్వ్ చేస్తున్నాను అనమాట. ఐస్ క్రీమ్ కూడా చాలా 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 బాగుంది. మంచిగా మసాలా ఫుడ్ తిన్నాం ఒకటి, దాని తర్వాత ఐస్ క్రీమ్ తినేసరికి ఇంకా తినాలనిపించి మొత్తానికి అందరం కలిసి ఆ బాక్స్ ఖాళీ చేసేసాము. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోనే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. దీని కంప్లీట్ రెసిపీ నిన్నే వీడియోలో షేర్ చేశానండి. ఇన్ కేస్ చూడకపోతే ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా లాస్ట్ వీడియోస్ లోనే నాకు బాగా హెడేక్ ఉంది అండ్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటున్నాను. రీజన్ ఏంటో తెలియట్లేదు అని చెప్పాను కదా. ఈ రోజు కూడా చాలా హెడేక్ గా ఉంది అండ్ లైట్ గా ఫీవర్ వస్తుంది అనమాట ఈవినింగ్ అయ్యేసరికి. ఫస్ట్ అది అత్తయ్య అబ్జర్వ్ చేసింది, ఏంటి ఇలా డల్ గా ఉన్నావు అని చెక్ చేస్తే ఫీవర్ ఉంది. సో తను కూడా చాలా వరకు ట్రై చేసింది నన్ను ఆ మూడ్ నుంచి బయటకు తీసుకొని రావడానికి. ఈవెన్ మా ఫాదర్ కూడా చాలా హెల్ప్ చేశారు. నార్మల్ గా ఒక అమ్మాయి డల్ గా ఉంటే ఫ్యామిలీ మోటివేట్ చేయడం అది ఒక వే. కాకపోతే మా ఇంట్లో బీయింగ్ ఓన్లీ చైల్డ్, నాకు చిన్నది ఏదైనా వచ్చినా వీళ్ళందరూ కొంచెం హడిలిపోతారు. ఇంకా నేను డల్ గా ఉండేసరికి డాడీ కూడా అలా కాదు, అలానే ఉంటే ఇంకా డల్ అయిపోతావు అని చెప్పి ఇలా డాబా మీద తీసుకొచ్చి కొంచెం సేపు బుడ్డోడితో ఆడుకొని, ఇంకా ఏ ఫాదర్ అయినా చెప్తూ ఉంటారు కదా, స్ట్రాంగ్ గా ఉండు, డల్ గా ఉండొద్దు, హ్యాపీగా ఉండు, బాబుని బాగా చూసుకో, వాడికి మంచిగా చదివించు, ఇలా మోటివేట్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా నన్ను కూడా వీలైనంత వరకు మోటివేట్ చేశారు. ఇంకా అమ్మ అత్తయ్య అందరితోని మాట్లాడేసరికి కొంచెం నేను ఆ ఫేజ్ నుంచి బయటకు వచ్చాననే చెప్పాలి. కాకపోతే స్టిల్ ఆ హెడేక్ మాత్రం సివియర్ గా అలానే ఉంటుంది. దానికి మాత్రం నేను ఇంకా చేసేది ఏం లేదు, హాస్పిటల్ కే వెళ్ళాలి. మీరు చెప్తే నమ్మరు, లాస్ట్ వీక్ అలా హాస్పిటల్స్ కి తిరుగుతూనే ఉన్నాము. ఆ ఒక్క వీక్ లోనే దాదాపుగా 20,000 ఖర్చు అయిందంటే నమ్ముతారా? ఇంకా అదే టైం కి నా ల్యాప్టాప్ కూడా పనిచేయడం అయిపోయింది. ఏమంటే హార్డ్వేర్ ఇష్యూ అంట, దానికి ఒక 11,000 పే చేయడం. లాస్ట్ వీక్ ఎందుకో చాలా హారబుల్ గా గడిచింది. ఎప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తామా అనిపించింది. ఇంకా లైఫ్ అంటే అంతేనేమో, ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడు అప్స్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. అది ఫేస్ చేసినప్పుడే మనం ఏ సిచ్యువేషన్ అయినా వస్తే ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనేది అర్థమవుతుంది. నేను కూడా ఎందుకనో ఎప్పుడు అంత డిస్టర్బ్ గా ఫీల్ అవ్వలేదు, కానీ లాస్ట్ వీక్ చాలా డిప్రెషన్ లో ఉన్నాను. చిన్న వర్డ్ ఎవరైనా మాట్లాడినా అది బాగా డీప్ గా తీసుకోవడము, దాని గురించి బాధపడము అలాంటివి ఎక్కువైపోయాయి. బట్ టచ్ వుడ్ ఇప్పుడు దాని నుంచి కంప్లీట్ గా బయటికి రాగలిగాను. ఎవరైనా ఈ ఫేజ్ లో ఉంటే గనుక అలా ఉండిపోయి బాధపడే కన్నా టాక్ టు పీపుల్, ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్, అది నాకు బాగా హెల్ప్ అయింది. నేను వీలైనంత వరకు డాడీ, అమ్మ, అత్తయ్య వీళ్ళందరితో షేర్ చేసుకునేదాన్ని. నాకు ఇలా ఉంది, నేను ఎందుకనో లోగా ఫీల్ అవుతున్నాను అని. వాళ్ళు చాలా వరకు నన్ను మోటివేట్ చేశారు. వాళ్ళతో అలా షేర్ చేసుకోబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి నేను చాలా ఈజీగా బయటకు వచ్చేసాను. లేకపోతే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందండి, అంతవరకు తెచ్చుకోవద్దు. ఇంకా హెడేక్ గురించి హాస్పిటల్ కి వెళ్ళాలి. వెళ్తే కనుక అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. అలానే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.